V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు, అర్చక స్వాములు, వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు. ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం. తాడిపత్రిలో కుక్కల దాడిలో మృతి చెందిన జింక, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు. తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నాయకులు. యోగక్షేమాలు తెలుసుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావటంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు వేచి చూశారు. ధర్మదర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన అనంతపురం తాడిపత్రిలోని ఎల్లానూరు రోడ్డులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎల్లానూరు రోడ్డులోని బైపాస్ పక్కన దారి తప్పి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మా వాళ్ళ ఆఫీసులో
వాళ్ళ ఆఫీసులో నన్ను ఫోటో తీసా చేతులు కొల్లాక మరి వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఆఫీసులో నన్ను ఫోటో తీసా చేతులు కొల్లాక మరి వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఆఫీసులో హైదరాబాద్లో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ప్రజాభవన్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఆయన ముందుగా ప్రజాభవన్లోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట వేద పండితులు, హైదరాబాద్లోని ప్రముఖ దేవాలయ ఆలయ అర్చకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆశీర్వదించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ గజమాలలతో సత్కరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో 50 కిలోల కేక్ని కట్ చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు పార్టీ శ్రేణుల అభిమానుల రాకతో కిక్కిరిసింది. ప్రభుత్వ విప్ బర్లు ఐలయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్, ఐఏఎస్ అధికారులు హనుమంతరావు, సుశీల్ శర్మ, అడిషనల్ డీజీ సునీల్ కుమార్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రివర్యులు దేవనేని ఉమామహేశ్వరరావును గొల్లపూడిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి కలిశారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంపై ఇరువురు చర్చించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని
జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్యాలయ సమీపంలో గల నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్యార్వాన్లో అక్రమంగా తరలిస్తున్న ఆవుదూడను పోలీసులు పట్టుకున్నారు. క్రమంగా గోవును తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవును విడిచిపెట్టమన్న పోలీసులతో వాగ్వాదానికి కొందరు వ్యక్తులు దిగారు. దీనితో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నాయకులు కలిశారు. తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిసిన వారిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఉన్నారు. కవితను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. मैडम मैडम
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు, అర్చక స్వాములు, వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు. ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం. తాడిపత్రిలో కుక్కల దాడిలో మృతి చెందిన జింక, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు. తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నాయకులు. యోగక్షేమాలు తెలుసుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.